మొలకలెత్తిన శనగలతో ఈరోజు చపాతీలోకి కూర ట్రై చేస్తున్నాను. శనగలన్నీ బాగా ఒకసారి వాష్ చేసుకొని మళ్ళీ దాంట్లోకి నీళ్లు పోసి కుక్కర్లో పెట్టి ఉడికిస్తున్నాను. రెగ్యులర్గా చేసే చిన్న మసాలా టైప్ కాకుండా ఈసారి పావు బాజీకి చేసే కూరలాగా దీన్ని ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు శనగలతో పాటు నేను కొన్ని ఆలు కూడా కుక్కర్లో పెట్టి ఉడికిస్తూ ఉన్నాను. శనగలు బాగా నానాయి కాబట్టి ఎక్కువ విజిల్స్ ఏం అవసరం లేదు. మామూలు రెగ్యులర్ 3-4 విజిల్స్ దాకా పెట్టుకొని ఆపేస్తే సరిపోతుంది. దీనికోసం నేను 2 టమాటోలు 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బాండీలో కొంచెం నూనె వేసి ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేయిస్తూ ఉన్నాను. జీలకర్ర వేగిన తర్వాత దాంట్లోకి ఆనియన్స్ వేసి కొంచెం కలర్ రెడ్గా చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత దాంట్లోకి టమాటో ముక్కలు వేసి టమాటో అంతా కొంచెం మెత్తబడ్డదాకా వేయించుకోవాలి. ఇప్పుడు టమాటో ముక్కలు కొంచెం మెత్తబడ్డాయి కదా, దీంట్లోకి నేను మళ్ళీ కొంచెం ఉప్పు, కారము, పసుపు అన్నీ యాడ్ చేస్తూ ఉన్నాను. ఉప్పు అంతకుముందు కొంచెం వేసాము కాబట్టి మన అవసరానికి తగ్గట్టు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నేను పావుబాజీ మసాలా వాడుతున్నాను. పావుబాజీ స్టైల్ ట్రై చేద్దాం అనుకున్నానని చెప్పా కదా, దానికోసమని పావుబాజీ మసాలా వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి ముందే ఉడికించి పెట్టుకున్న ఆలు వేస్తున్నాను. ఇప్పుడు ఆలు అంతా బాగా మ్యాష్ చేసుకొని కూర అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి శనగలు వేస్తూ ఉన్నాను. ఇది కొంచెం తిగ్గా ఉంది కాబట్టి కొంచెం నీళ్ళు యాడ్ చేసి మసాలా అంతా బాగా పట్టేలాగా ఉడికించుకోవాలి. ఉడికేలోపు మనం చపాతీలు రెడీ చేసుకోవచ్చు. కూర బాగా ఉడికి రెడీగా ఉంది. ఇప్పుడు దీన్ని ఒక కప్లో తీసుకొని చపాతీతో పాటు సర్వ్ చేయొచ్చు. ఎప్పుడైనా ఈ కూర మిగిలితే నేను ఆ మిగిలిన కూరతోటి చాట్ లాగా తయారు చేస్తాను. ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి.